ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. బొట్టాయిగూడెం మండలం దండిపూడి పోగొండ కాలువలో పడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. అచ్చేపాలెంకు చెందిన తెల్లం సీతారామరాజు, తెల్లం కిషోర్ అన్నదమ్ములతో కలిసి మాడే దేవేంద్ర సరదాగా గడిపేందుకు పోగొండ కాలువ వద్దకు చేరుకున్నారు. స్నానం చేసేందుకు దిగి మృత్యువాత పడ్డారు. మృతుల కుటుంబాలలో విషాద ఛాయలలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాడే దేవేంద్ర కుమార్ డిగ్రీ మొదటి సంవత్సరం విజయవాడలో మైక్రోబయాలజీ చదువుతున్నాడు. 2వ సంవత్సరం జాయిన్ అవ్వడానికి సోమవారం వెళ్లాలని, ఈలోపే ఇలా జరిగిందని తండ్రి వాపోయాడు. తెల్లం సీతారామరాజుకు వివాహమై కుమార్తె ఉన్నట్లు, వ్యవసాయ పనులు చేస్తూ ఉంటాడని, సీతారాం సోదరుడు కిషోర్ కూడా వ్యవసాయ పనులు చేస్తుంటారని స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. ఇటువంటి స్థావరాలకు రావద్దని సూచించారు. ఈత రాకుండా నీటిలో దిగవద్దని అన్నారు. ఈత వచ్చినప్పటికీ ప్రాణాలను పణంగా పెట్టి సరదా కోసమో ఆట విడుపు కోసమో కాలువలోకి చెరువుల్లోకి దిగవద్దని సూచించారు. నీటిలోకి దిగకూడదని గతంలో బోర్డులు ఏర్పాటు చేశారని, వరదల కారణంగా అవి కాస్త కొట్టుకుపోయాయని తెలిపారు. మృతుల కుటుంబాలను ట్రైకర్ చైర్మన్ బొర్గం శ్రీనివాస్ పరామర్శించారు. సర్కిల్ పరిధిలోని బొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో దండిగూడెం చింతలపూడి దగ్గర ఈ ప్రాజెక్టులో ముగ్గురు కుర్రోళ్ళు స్నానానికి వచ్చి మునిగిపోయారని చెప్పి మాకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు మేము ఇక్కడ వచ్చేటప్పటికి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ అచ్చిపాలెం గ్రామానికి చెందినటువంటి 5 వ్యక్తులు ఇక్కడికి స్నానం చేయడానికి వచ్చి ఆ పైనుంచి ఆ వాగులో దిగి ఆ ఫోర్స్గా రావడం వల్ల వాళ్ళకి వాస్తవానికి ఈత రాదు, దిగారు. ఆ ముగ్గురిని ఆ వాటర్ ఫోర్స్ గెంటుకోవడం వల్ల ఒక ఇద్దరు మాత్రం బ్రతికారు. ఆ ముగ్గురు దాంట్లో పడి చనిపోవడం జరిగింది. ఈత రాని పక్షంగా గ్రామస్తులందరూ అలాగే పోలీసు వారు ఆ బాడీస్ని వెతకడం జరిగింది. ఆ 3 బాడీలని వెలికి తీసాం. ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసి మన దంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్కి బాడీస్ని పంపించడం జరుగుతుంది. సబ్ పంచాయతీ అయిన తర్వాత వాళ్ళకి బాడీలు హ్యాండ్ ఓవర్ చేసి చేయడం జరుగుతుంది. దీని ప్రకారం మామూలుగా చెప్పేది ఏంటంటే, మా పోలీసు వారి సూచన ఏంటంటే, ఇంత దూరం వరకు వచ్చి అనవసరంగా ప్రాణం విలువ తెలియకుండా ప్రాణాలని చాలా సింపుల్గా పోగొట్టేసుకుంటున్నారు. ఇంత దూరం వరకు రావద్దు, అలా వచ్చినా ఈతరాని పక్షంలో అసలు ఇక్కడ దాకా రావద్దు, ఈ ప్లేస్ దాటి వెళ్ళకూడదని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పంచాయతీ ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ కూడా బోర్డు పెట్టడం జరుగుతుంది. కాషనరీ హెచ్చరిక బోర్డులు పెడతాము. అంటే ఈ వరదలు గతంలో పెట్టినవి కూడా ఈ వరదల వల్ల కొట్టుకుపోవడం జరుగుతుంది. ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఇక్కడ ఐరన్ పోల్స్ వేసి హెచ్చరిక బోర్డులు పెడతాం. బొట్టాయిగూడెం మండలం దండిపూడి బైనేరు చెరువులో గల్లంతై మృతి చెందిన అచ్చేపాలెం పంచాయతీ చిన్నరావవారిగూడెంకు చెందిన ముడివి దేవేంద్ర కుమార్, తెల్లం సీతారామరాజు, తెల్లం కిషోర్ మృతదేహాలను సందర్శించి ఆయా కుటుంబాలను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పరామర్శించారు. ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. మృతి చెందిన వారిలో సీతారామరాజు భార్య రజనీకి ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే సీతారామరాజు 3 ఏళ్ల కుమార్తెకి అన్ని విధాలా అండగా ఉంటామని అన్నారు. రానున్న వర్షాకాలం నేపథ్యంలో జలాశయాలు, కాలువలు, చెరువులు నిండుకుండలా ఉంటాయి కాబట్టి ఎవరు అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముగ్గురు ప్రాణాలు విడిచిన ఘటనా స్థలం చెరువు వద్ద ఎవరు వెళ్లకుండా ఇక ముందు ఇటువంటి సంఘటనలు ఎదురవ్వకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. చిన్నరావవారిగూడెం గ్రామానికి చెందినటువంటి తెల్లం కిషోరు, తెల్లం సీతారాముడు, మడి దేవేంద్ర అనేటువంటి ముగ్గురు వ్యక్తులు నిన్న సాయంత్రం బొట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి పోగొండు రిజర్వాయర్ దగ్గర ఈత కోసం వెళ్లి అక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అలాగే వారి కుటుంబాలను కూడా మేము వచ్చి పరామర్శించడం జరిగింది. వెంటనే అక్కడ ఏదైతే ప్రికాషన్స్ లేకుండా ఉందో, గతంలో కూడా అనేక ప్రమాదాలు అక్కడ జరిగినాయని మాకు తెలియజేయడం జరిగింది. వెంటనే అక్కడ పోలీస్ శాఖ వారు కానీ లేకపోతే సంబంధిత డిపార్ట్మెంట్ కానీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ప్రాంతాన్ని అంతా కూడా నిషేధిత ప్రాంతంగా అక్కడ బోర్డ్స్ ఏర్పాటు చేసి మరి ఎవరు కూడా అక్కడ ప్రవేశించుకోకుండా ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే వారి కుటుంబానికి ఎన్డీఏ కుటుంబం తరఫున ఏ విధంగా సహాయపడాలో అన్ని కూడా మేము తప్పకుండా వారి కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తాం. అలాగే ఆ కుటుంబంలో చనిపోయినటువంటి ఒకరికి పెళ్ళయింది. వారి భార్యకు కూడా మా ఎన్డీఏ కుటుంబం తరఫున మంచి ఉద్యోగం కూడా ఏర్పాటు చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే రానున్న రోజుల్లో ఇలాంటివి మరీ పునరావృతం కాకుండా కట్టుదిట్టంగా మేము చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వచ్చేటువంటి వర్షాకాలంలో అనేక ప్రాజెక్టులు నిండి ఉంటాయి. అలాగే అనేక కాలువలు విపరీతంగా వస్తుంటాయి. ఎవరు కూడా అప్రమత్తంగా దిగవద్దు. అందరూ కూడా అక్కడ వచ్చేటువంటి వరద ఉధృతిని పరిశీలించి, అలాగే అక్కడ పక్కన ఉన్నటువంటి ఏవైతే కాలువలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. అలాగే అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. అలాగే రానున్న రోజుల్లో ఇలాంటివి మరొకసారి ప్రమాదం జరగకోకుండా చర్యలు చేపడతాం మేము ప్రజానీకానికి